హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ ఐడి కార్డులు ఎవరి దగ్గర అయితే ఉంటాయో వీళ్ళందరి ఇళ్ళకైతే రేపైతే అధికారులు అయితే వస్తున్నారు. అధికారులు వచ్చి ఇవైతే మీకైతే ఇస్తారండి. ఇవి మీరు పొందాలంటే తప్పనిసరిగా మీరు ఈ ఒక్కటనేది చూపించాల్సి అయితే ఉంటుందండి. ఏమేమి ఇస్తారు, మనం ఏమేమి చూపించాలి, ఎందుకు వస్తున్నారు, పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి. అలాగే మన ఛానల్ను ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు వాచ్ చేస్తున్న వారు ఉంటే కనుక తప్పనిసరిగా మన వీడియోలను వాచ్ చేస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. సో ఆల్ అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేసి యాక్టివేషన్ అనేది చేసుకోండి. సో ఈ విధంగా మీరు చేసినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్రానికి సంబంధించి పథకాల పరంగా కానివచ్చు, అలాగే మనకు ఎన్నికల పరంగా కానివచ్చు, ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కంపల్సరీగా మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాలు అయితే తెలుసుకుందామండి. అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ ఐడి కార్డులు ఎవరి దగ్గర అయితే ఉంటాయో వీళ్ళందరి ఇళ్ళకైతే ప్రభుత్వం నుండి అధికారులు అయితే వస్తున్నారండి. అయితే మనకు ఈ అధికారులు వచ్చి మనకు ఈ ఒకటి అనేది ఇస్తారు. ఈ ఒకటి మనం పొందాలంటే కనుక తప్పనిసరిగా మనమైతే ఈ ఒకటి చూపించాలని చెప్పి చెబుతున్నారు. ఆ ఒకటి ఏంటి, ఎందుకు వస్తున్నారు, ఇన్ఫర్మేషన్ పూర్తిగా మీకు స్టెప్ బై స్టెప్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్స్ అనేవి మనకు జరగబోతున్నాయండి. మనకు ఈ ఎలక్షన్స్ అనేవి మే 13వ తారీఖున అయితే చేపట్టబోతున్నట్టుగా మనకు ఎన్నికల కమిషన్ అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు. అయితే ఈ ఎలక్షన్స్ కారణంగా మనకేంటంటే మన ఇళ్లకు అధికారులు వస్తున్నారు. అంటే ఎవరికైతే ఇంట్లో ఓటు ఉంటుందో ఆ ఓటుదారునికి సంబంధించి మనకు ఈ ఒకటి పంపిణీ చేస్తారండి. ఆ ఒకటి ఏంటో చూసుకున్నట్లయితే మన యొక్క ఇళ్లకు రీసెంట్గా మనకు నిన్నటి నుండి ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశారండి. సచివాలయంలో ఉండేటటువంటి మహిళా పోలీస్ ద్వారా అయితే ఇవైతే ప్రతి ఒక్కరి ఇళ్ళకైతే అందజేస్తున్నారండి. ఓటర్ ఐడి కార్డులు ఎవరి దగ్గర అయితే ఉంటాయో వీళ్ళ ఇళ్ళ దగ్గరకు వెళ్ళి మహిళా పోలీసు సో వాళ్ళ యొక్క ఇంట్లో ఉన్నటువంటి ఎన్ని ఓట్లు ఉంటాయో ఆ అందరి ఓటర్లకు సంబంధించి స్లిప్పులు అయితే పంపిణీ అయితే చేస్తున్నారు. అయితే ఈ స్లిప్పులు మీరు తీసుకోవాలంటే తప్పనిసరిగా మీరు ఆ మహిళ వద్దకు వెళ్ళాలి. లేదంటే కనుక ఒకవేళ వెళ్ళకపోతే కనుక మీ ఇళ్ళకే ఆ మహిళ ప్రతి ఒక్కరి ఇంటికి అయితే రావడం అయితే జరుగుతుంది. వచ్చిన తర్వాత మీ యొక్క ఓటర్ ఐడి కార్డు అనేది అడగడం అయితే జరుగుతుంది. మీ యొక్క ఓటర్ ఐడి కార్డు అనేది అడిగిన తర్వాత మీ యొక్క ఓటర్ ఐడి కార్డు మీరు ఇచ్చినట్లయితే కనుక వాళ్ళ దగ్గర ఒక లిస్ట్ అయితే ఉంటుందండి. ఆ లిస్ట్లో మీ యొక్క పేరు ఉందా లేదనేది చెక్ చేసుకుంటారు. సో మీ యొక్క పేరు అనేది ఆ లిస్ట్లో ఉన్నట్లయితే కనుక సో మీకు వాళ్ళు ఏంటంటే ఒక స్లిప్ అనేది ఇస్తారండి. ఆ స్లిప్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఆ స్లిప్ అనేది పెట్టుకుని మీరు ఓటు అయితే వేయాల్సి అయితే ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మనము ఓట్లకు వేసేటప్పుడు వెళ్ళాలంటే తప్పనిసరిగా ఆ స్లిప్తో పాటుగా మనము ఒక ఆధార్ కార్డు అనేది తీసుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. అప్పుడే మీకు ఓటు కేంద్రాల్లో ఎక్కడైతే పోలింగ్ బూతులు ఉంటాయో అక్కడికి మీకు పర్మిషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఓట్లు అనేది వేసేటప్పుడు తప్పనిసరిగా ఇవనేది తీసుకొని అయితే వెళ్ళండి. అలాగే మనకు ఇప్పుడు ఎన్నికల కమిషన్, ఏపీ ఎన్నికల కమిషన్ అయితే మనకు ఒక కొత్త రూల్ అయితే తీసుకొని వచ్చారు. అయితే మనకు గతంలో ఓట్లు వేయాలంటే ముసలివారు అలాగే రోగులు ఏంటంటే ఆటోల్లో వెళ్ళి వాళ్ళు ఏదో ఒక సపోర్ట్ అనేది తీసుకొని నిలబడి ఓట్లు అనేది వేయాల్సి అయితే ఉండే పరిస్థితి అయితే ఉండేది. అయితే ఇప్పుడు మాత్రం ఓట్లు వేయాలంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదండి. వాళ్ళ ఇళ్ళ దగ్గరికే అధికారులు వచ్చి వాళ్ళ దగ్గర ఓట్లు అనేది కలెక్ట్ చేసుకొని మళ్ళీ వాళ్ళైతే తీసుకొని వెళ్ళి సబ్మిట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఓటర్దారులు ఎవరైతే ఉన్నారో తప్పనిసరిగా మీరు ఈ స్లిప్పులు అనేది తీసుకోండి. ఈ స్లిప్పులు అనేది తీసుకుంటేనే మీరు ఓటు హక్కునైతే వినియోగించుకోగలరు. సో ఓటర్ ఐడి కార్డు ఉన్నప్పటికీ ఏంటంటే మనకు ఆ స్లిప్పులు అయితే ఇస్తారు. ఆ స్లిప్పులో మీకు ఏమేమి ముద్రించి ఉంటారంటే మీ యొక్క పోలింగ్ బూత్కి సంబంధించినటువంటి నెంబరు, అలాగే మీ యొక్క సీరియల్ నెంబరు, అలాగే దాంట్లో మీ యొక్క పేరు అనేది ఉంటుంది. అలాగే మీ పేరుతో పాటుగా ఏంటంటే మీ యొక్క చిరునామా అంటే మీ యొక్క అడ్రస్ ఎక్కడైతే ఉందో ఆ అడ్రస్కి సంబంధించి, అలాగే మీరు ఎక్కడ ఓటు వేయాలో దానికి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది ఆ స్లిప్లో మీకు ముద్రించి ఇవ్వడం అయితే జరుగుతుందండి. అలాగే ఓట్లు వేసేటప్పుడు జాగ్రత్తగా ఏంటంటే ఎవరైతే ఓట్లు లేని వాళ్ళు కూడా పోలింగ్ బూత్ల దగ్గరికి వెళ్ళి ఓటు వేయాలని చెప్పేసి మీరు ట్రై చేస్తే కనుక సీరియస్గా యాక్షన్ అనేది తీసుకోవడం అయితే జరుగుతుందండి. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఈసారి మనకు చాలా స్ట్రిక్ట్గా అయితే ఉన్నారు. అలాగే మనకు ఓట్లు వేసే సమయంలో ఏంటంటే తప్పనిసరిగా ఈ స్లిప్పులు అనేది మీరు తీసుకొని వెళ్ళి అక్కడికి చూపిస్తే కనుక వాళ్ళు ఓట్లు వేసి సో మీకు ఏంటంటే ఒక బ్లాక్ ఇంక్ అనేది ఉంటుంది. ఆ ఇంక్ అనేది మీకు ఇక్కడ
టచ్ చేస్తారు. సో ఆ టచ్ చేసిన తర్వాత ఆ ఇంక్ అనేది మనకేంటంటే ఆల్మోస్ట్ 2-3 డేస్ వరకు అయితే కంప్లీటెడ్గా అయితే పోదు. కొంతమంది ఏంటంటే ఈ ఇంకును క్లియర్ చేసి మళ్ళీ ఓటు వేయాలని చెప్పేసి అయితే అనుకుంటారు. ఆ ఇంక్ అనేది ఆల్మోస్ట్ అనేది పోదండి. ఒకవేళ మీరు క్లియర్ చేయాలనుకున్నా కానీ మీరు ఎక్కడో ఒకడ పట్టుపడడం అయితే జరగడం అయితే జరుగుతుంది. అలాగే మనకు ఈ స్లిప్పులు అనేది ఇస్తారు. ఒకవేళ వేరే ప్రాంతాల్లో అంటే మీ యొక్క ఊర్లో ఉండి కూడా వేరే ప్రాంతాల్లో ఎవరైనా పనుల నిమిత్తం వెళ్ళి ఉంటే కనుక తప్పనిసరిగా మీరు త్వరగా వచ్చి ఈ స్లిప్పులు అనేది తీసుకోండి. ఈ స్లిప్పులు అనేది మనకు ఆల్మోస్ట్ ఏంటంటే మే 13వ తేదీ ఎలక్షన్స్ అనేది జరుగుతుంది కాబట్టి ఆల్మోస్ట్ మనకు మే 11 వరకు కూడా అయితే ఈ స్లిప్పుల పంపిణీ అనేది జరుపుతారు. ఈ స్లిప్పుల ద్వారా ఏంటంటే మనము ఈజీగా ఓట్ అనేది వేసుకోవచ్చు. అలాగే ఈ స్లిప్పుల ద్వారా మీకు అందేటటువంటి కొన్ని ఎగ్జెట్రా కూడా అయితే అందుతాయి. ఎగ్జెట్రా అంటే మీరు అయితే అర్థమైతే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. అలాగే మనము ఓట్లు వేసేటప్పుడు తప్పనిసరిగా ఏంటంటే ఎవరైతే వృద్ధులు, వితంతులు, రోగులు, మంచాలపైన ఉండే వాళ్ళు లేవలేని పరిస్థితిలో ఉంటారో అలాంటి వాళ్ళకి సంబంధించి ఆల్రెడీ సర్వే అనేది కండక్ట్ చేశారండి ఎలక్షన్ కమిషను. సో వాళ్ళ యొక్క ఇళ్లకు వెళ్ళి ఎవరైతే ఆ ఇంట్లో రోగులు ఉన్నారు, ఎవరు ఆ ఇంట్లో వృద్ధులు ఉన్నారు, వికలాంగులు ఉన్నారని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ అధికారులతో అయితే సర్వే అయితే చేపట్టారు. సో ఆ సర్వేలో ఏంటంటే ఎవరెవరి ఇళ్లల్లో వృద్ధులు అలాగే రోగులు లేవలేని పరిస్థితుల్లో ఉంటారో, కిడ్నీ వ్యాధిగ్రస్తులు, తలసేమియా సో ఇలాంటి వ్యాధులతో బాధపడుతుంటారో అలాంటి వాళ్ళు ఏంటంటే డైరెక్ట్గా మీరు పోలింగ్ బూత్లకు అయితే వెళ్ళి అక్కడ నిలబడి సో అక్కడ క్యూ లైన్లో నిలబడి ఎట్లు వేయాల్సిన అవసరం అయితే లేదు. మీ వరకు డైరెక్ట్గా అధికారులు ఒక బాక్స్ అనేది తీసుకొని వస్తారండి. ఆ బాక్స్లో మీరు ఏం చేయాలంటే మీకు ఇచ్చినటువంటి స్లిప్పుల్లో ఏంటంటే మీరు జస్ట్ మీరు దేనికి ఓటు వేయాలనుకుంటారో దానిపైన ప్రెస్ చేసి ఆ ఓటుకు సంబంధించినటువంటి స్లిప్ అనేది మీరు మడిచి సో ఆ బాక్స్లో అనేది వేయాల్సి అయితే ఉంటుందండి. ఈ విధంగా మీరు ఓటుని అనేది సద్వినియోగం అయితే చేసుకోవచ్చు. అయితే మనకు ఈ రూల్ అనేది మనకు ఈ సంవత్సరం నుండి అయితే పెట్టారు. ఓట్లకు సంబంధించి మనకు మంచి రూల్ అనేది ఒకటి తీసుకుని వచ్చారు. అలాగే మనకు ఈ స్లిప్పులు కూడా మనకేంటంటే చాలామంది ఏంటంటే వేరే ప్రాంతాల్లో ఉండి మిస్ చేసుకుంటున్నారు. ఈ స్లిప్పులు మీరు తప్పనిసరిగా అయితే పెట్టుకోండి. ఈ స్లిప్పులు పెట్టుకుంటేనే మీరు ఓటు అయితే వేయాల్సి అయితే ఉంటుంది. మన వీధులకు మన ఇళ్ల దగ్గరికే మనకు అధికారులు వచ్చి స్లిప్పులు అయితే ఇస్తున్నారు. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీ దగ్గర ఉన్నటువంటి ఓటర్ ఐడి కార్డ్ అనేది చూపించండి. ఒకవేళ ఓటర్ ఐడి కార్డు మీ దగ్గర లేకపోతే కనుక జిరాక్స్ కాపీ చూపించినా ఓకే సరిపోతుంది. అలాగే మనకి ఏంటంటే ఆధార్ కార్డు చూపించినా కానీ వాళ్ళ దగ్గర ఆల్రెడీ లిస్ట్లో ఉంటే మీకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మనకేంటంటే ఓటర్ ఐడి కార్డులు ఉన్నటువంటి వారి ఇళ్లకు మాత్రమే అధికారులు వచ్చి ఇవైతే స్లిప్పులు అయితే పంపిణీ అయితే చేస్తున్నారు. ఈ స్లిప్పులు ప్రతి ఒక్కరైతే తీసుకొని ఓటు అనేది వేసి సద్వినియోగం అయితే చేసుకోండి. అలాగే మనకు 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి సంబంధించి ఓటర్ ఐడి కార్డులకు సంబంధించి అప్లై చేసుకోమని చెప్పేసి పలుమార్లు కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు అయితే చెప్పడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు ఏంటంటే మనకు అప్లై చేసుకోవడానికి మాత్రమైతే ఇప్పుడు వెబ్సైట్స్ అనేది క్లోజ్ చేసేసారండి. అయితే మీరు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మనకు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తప్పనిసరిగా 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఓటుకు సంబంధించి అప్లై చేసుకోండి. ఒకవేళ ఎలా అప్లై చేసుకోవాలో ఏమైనా వెబ్సైట్ లింక్ అనేది విడుదల చేసిన తర్వాత మీకు తప్పనిసరిగా నీకు తెలియజేస్తాను. అయితే ఇప్పుడు మాత్రం ప్రజెంట్ అయితే అవైలబుల్లో లేదండి వెబ్సైట్. ఇదైతే మనకు క్లోజ్ చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ మీరు తెలుసుకోవాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.